హలో ఫ్రెండ్స్, ఈ భూమి మీద దక్షిణ ధృవం దగ్గర అతిపెద్ద అత్యంత రహస్యమైన ప్రదేశం ఒకటి ఉంది. భూమండలం మొత్తం 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటే ఆ ప్రదేశంలో మాత్రం 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. అదే అంటార్క్టికా ఖండం. అత్యంత విశాలమైన ఘనీభవించిన మంచు ప్రాంతం. ఇప్పటికీ ఈ భూమి మీద పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయని ప్రదేశం. అక్కడే ఈ భూమి మీద అత్యంత చల్లటి వాతావరణం ఉంది. అలాగే అక్కడే అత్యంత పొడి ప్రదేశం ఉంది. అలాంటి అంటార్క్టికాను ఎప్పుడు ఎలా కనుగొన్నారు? అక్కడకు వెళ్ళే వాళ్ళు అపెండిక్స్ని జ్ఞానదంతంను ఎందుకు తొలగించుకుంటారు? అంటార్క్టికాలో ఎర్రగా రక్తంలా ప్రవహిస్తున్నదేంటి? కావాలని 7 నెలల గర్భంతో ఉన్న అమ్మాయిని అక్కడకు ఎందుకు పంపించారు? అంటార్క్టికాలోని మొత్తం మంచు కరిగిపోతే ఏమవుతుంది? ఇలా అంటార్క్టికాలో ఉండే వింతలను విచిత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 160 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలన్నీ ఒకే చోట ఉండేవి. తరువాత రాను రాను ఇవి ఒకదాని నుండి ఒకటి దూరంగా జరుగుతూ ఇప్పుడు ఉన్నట్టుగా ఏర్పడ్డాయి. అప్పటి వరకు అంటార్క్టికా కూడా భూమి దక్షిణ ధృవంలో కాకుండా భూమధ్య రేఖకు దగ్గరగానే ఉండేది. ఆ సమయంలో అన్ని ఖండాలలాగే అంటార్క్టికాలో కూడా చెట్లు ఉండేవి, జీవరాశులు నివసించేవి. కానీ భూమధ్య రేఖకు దూరంగా వెళ్ళే కొద్దీ అంటార్క్టికాలో ఐస్ ఏర్పడింది. అలా మొత్తం ఖండం మంచుతో కప్పబడింది. ఇలా అంటార్క్టికా భూమి దక్షిణ ధృవంలో ఉన్నందున చాలా కాలం వరకు అసలు అంటార్క్టికా వంటి ప్రాంతం ఉందని కూడా ఎవ్వరికీ తెలియదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రీకులు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ వెళ్ళగా వాళ్లకు ఆర్కిటిక్ ఖండం కనబడింది. అప్పుడు వాళ్ళు దాన్ని ఆర్క్టోస్ అని పిలిచేవారు. అయితే భూమికి ఉత్తరం వైపు ఇంత భూభాగం ఉందంటే దక్షిణం వైపు కూడా ఏదొక భూభాగం ఉంటుందని వాళ్ళు భావించారు. ఆ భూభాగం ఆర్క్టోస్కి వ్యతిరేక దిశలో ఉందని యాంటార్క్టోస్ అని పిలిచేవారు. దానినే మనం అంటార్క్టికా అని అంటున్నాం. కేవలం ఒక భూభాగం ఉందని భావించారు, కానీ అక్కడకు ఎవరూ వెళ్ళలేదు. ఆ ప్రాంతాన్ని ఎవరూ చూడలేదు. అయితే అక్కడకు మొదటిసారి ఎవరు వెళ్ళారు అంటే రష్యాకు చెందిన సాహస యాత్రికుడు బెల్లింగ్షోసియన్ 1820లో అంటార్క్టికాను చూశాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన సౌర కుటుంబంలో ఎక్కడో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే యురేనస్ గ్రహాన్ని 1781వ సంవత్సరంలో కనిపెడితే మన భూమి మీదే ఉండే అంటార్క్టికాను మాత్రం 1820లో కనుగొన్నాం. అసలు ఈ అంటార్క్టికా గురించి క్లుప్తంగా చెప్పాలంటే భూమి మీద ఉండే ఖండాలలో 5వ పెద్ద ఖండం ఇది. సుమారు 1,42,00,000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మంచు ఎడారి ఈ అంటార్క్టికా. ప్రపంచంలో ఉండే ఫ్రెష్ వాటర్లో 70% అంటార్క్టికాలో గడ్డకట్టి ఉంది. అలాగే ప్రపంచంలో ఉండే మంచులో 90% మంచు అంటార్క్టికాలోనే ఉంది. అది ఎంతలా అంటే కింద నుండి దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల వరకు మంచు గడ్డకట్టి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఈ భూమి మొత్తం మీద అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డ్ అయినది కూడా అంటార్క్టికాలోనే. 1983లో జూలై 21వ తేదీన అంటార్క్టికాలో ఉండే రష్యాకు చెందిన వోస్టోక్ స్టేషన్లో -89.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. 0 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు నీళ్లు గడ్డ కడతాయి. అలాంటిది -89.2 డిగ్రీల సెల్సియస్ అంటే ఎంత చల్లగా ఉంటుందో ఊహించుకోండి. అయితే అంత చల్లగా ఉండే అంటార్క్టికాలో కూడా ఒక ప్రదేశం ఉంది. అక్కడ దాదాపు 20 మిలియన్ సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా వర్షం కానీ మంచు కానీ కురవలేదు. ప్రపంచంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక గాలులు విషయానికి వస్తే గంటకు 300 వేగంతో వీస్తాయి. శీతాకాలంలో అయితే అంటార్క్టికా చుట్టూ ఉండే సముద్రం యొక్క నీళ్లు కూడా గడ్డ కట్టి దాని సైజు ఇంకా పెరుగుతుంది. మళ్ళీ వేసవికి సాధారణంగా మారిపోతుంది. కాలాన్ని బట్టి అంటార్క్టికా ఆకారం మారిపోతుంది కాబట్టి దీనిని యాక్టివ్ కాంటినెంట్ అని పిలుస్తారు. ఇక మనం ఇంట్రోలో చెప్పుకున్న విధంగా పగలు 6 నెలలు రాత్రి 6 నెలలు ఉంటుంది. ఎందుకంటే భూమి కాస్త వంపు తిరిగి ఉంటుంది కాబట్టి మార్చి 22 నుండి సెప్టెంబర్ 23 వరకు అక్కడ రాత్రి. ఈ 6 నెలలు అక్కడ సూర్యుడు కనపడడు.
అలాగే ఈ 6 నెలలు అక్కడ చలికాలం. అలాగే సెప్టెంబర్ 24 నుండి మార్చ్ 21 వరకు అక్కడ వేసవికాలం. ఈ 6 నెలలు కంటిన్యూగా సూర్యుడితో పగలు ఉంటుంది. ఇక జీవరాశుల విషయానికి వస్తే పెంగ్విన్స్, సీల్స్, మెరైన్ బర్డ్స్ వంటి జీవులు నివసిస్తాయి. ఎక్కడ చెట్లు మొక్కలు ఉండవు. కేవలం పువ్వులు పూచే 2 రకాల గడ్డి మొక్కలు ఉంటాయి. అక్కడ గడ్డ కట్టే చల్లగా ఉండే వాటర్లో కూడా చేపలు నివసిస్తాయి. అయినా వాటి రక్తం ఎందుకు గడ్డ కట్టదు అనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే వాటి శరీరంలో యాంటీ ఫ్రీజ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని గడ్డ కట్టకుండా చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటికే మన ఛానల్లో లాంగెస్ట్ వీడియోగా మారింది. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి ఉంటే లైక్ చేయండి. త్వరలోనే ఈ వీడియోకి పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.